మిథున రాశి. మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? వారి రాశి ఫలితం ఏం చెప్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సంవత్సరం గ్రహ సంచారం వారికి ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయనేది కొంచెం వివరిస్తారా? శ్రీ విశ్వావసనామ సంవత్సరానికి గాను మిథున రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అగౌరవం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నివాసంలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. గృహం నందు సివిల్ రిపేర్స్ చేస్తారు. వృత్తి మరియు వ్యాపార విషయాలలో అభివృద్ధిని గమనించగలుగుతారు. ప్రతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత అనుభవజ్ఞాన వారి సలహా తప్పనిసరిగా పాటించాలి. తండ్రి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత బాధకు గురి చేస్తాయి. మీ శ్రమకి తగిన గుర్తింపు మరియు సభా గౌరవం లభిస్తాయి. లలిత కళలు మరియు జ్యోతిష రంగంలో ఉన్న వారికి అద్భుతంగా రాణించగలుగుతారు. రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టగల నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. తండ్రికి ముఖ్యమైన పనులు వాయిదా పడడం కొంత చికాకు గురి చేస్తాయి. వృత్తిపరమైన ఎదుగుదల కోసం శ్రమించవలసిన సమయం. మీడియా రంగంలో ఉన్న వారికి అందరిచే ప్రశంసలను పొందగలుగుతారు. అన్ని రంగాల్లో వారికి అదృష్టం తోడవుతుంది. వ్యాపార విస్తరణకై అధిక పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. బీపీ మరియు షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన విద్యను అభ్యసించే వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది మరియు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీడా రంగంలో ఉన్నవారికి శరీరానికి గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. పునర్వసు నక్షత్ర జాతకులు వ్యాపార నిమిత్తం అధిక పెట్టుబడులు పెడతారు. గవర్నమెంట్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ఉద్యోగాలు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ చేసేవారికి సానుకూలంగా ఉండును. ఈ రాశి స్త్రీలకు నడుము నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సంతాన ప్రయత్నాలు చేసేవారికి వంశవృద్ధి ఉండును. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. కోర్టు కేసులు కొంత చికాకు పెడతాయి. ఆరుద్ర నక్షత్ర గర్భిణీ స్త్రీలకు ప్రసవం ఇబ్బందికరంగా మారడం వల్ల సీసెక్షన్ జరిగే అవకాశం కలదు. మిథున రాశి వారు శనికి రావుకి గ్రజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని ప్రస్తుతం మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది.